కళ్ళు పొడిచినా, చర్మం ఒలిచినా, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసినా, ప్రాణం పోతుందని తెలిసినా సింహంలా తల వంచకుండా ఎంతోమంది మనస్సులో ఇప్పటికీ బ్రతికి ఉన్న వీరుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్. హిందూ దేశాన్ని మొఘలుల దేశంగా మార్చడమే ఔరంగజేబు కల. ఎంతోమంది హిందూ రాజులను ఓడించి దేవాలయాలను నాశనం చేశాడు. హిందువులను చిత్రహింసలకు గురి చేసేవాడు. బలవంతంగా ప్రజలను ఇస్లాం మతంలోకి మార్చేసేవాడు. కానీ దక్షిణాదిన దాడి చేయడానికి భయపడ్డాడు. ఎందుకంటే అక్కడ రాజ్యాన్ని పాలిస్తున్న రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్. భారతదేశమంతా మొఘలుల సామ్రాజ్యం విస్తరిస్తున్న సమయంలో కొండంత అండగా వచ్చి మొఘలుల దాడి నుండి ప్రజలను రక్షించిన వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. అన్ని మతాలను సమానంగా ఆదరించాడు. ప్రజలకు ఎంతో అండగా నిలిచిన శివాజీ 1680లో అనారోగ్యంతో మరణించారు. శివాజీ మరణంతో ఔరంగజేబులో ప్రాణభయం, ఓటమి భయం పోయాయి. ఛత్రపతి శివాజీ రాజ్యాన్ని ఆక్రమించటానికి అడ్డు లేదు అని భావించాడు ఔరంగజేబు. కానీ ఔరంగజేబు తన అడుగు ఆ మరాఠా రాజ్యంలో పెట్టలేకపోయాడు. ఎందుకంటే ఛత్రపతి శివాజీ తరువాత అక్కడ రాజుగా ఉన్నది ఛత్రపతి సంభాజీరాజ్ భోంస్లే, శివాజీ మహారాజ్ పెద్ద కొడుకు. సంభాజీ 1657 మే 14న పూణే సమీపంలో పురందరకోటలో జన్మించాడు. సంభాజీ 2 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు తన తల్లి అయిన సాయిబాయి మరణించింది. సంభాజీ పెంపకాన్ని నానమ్మ అయిన జిజియాబాయి చేపట్టింది. జిజియాబాయి తన ప్రేమతో పాటు సంస్కృతి, సంస్కారం నేర్పించింది సంభాజీకి. సంభాజీ చాలా తెలివైనవాడు. కేవలం 13 ఏళ్ల వయస్సుకే అన్ని విద్యలలో ఆరితేరిపోయాడు. 13 భాషలు నేర్చుకున్నాడు. సంభాజీని అందరూ చవా అని పిలిచేవారు. చవా అంటే మరాఠీలో సింహం పిల్ల అని అర్థం. ఔరంగజేబు ఒకసారి కపట స్నేహాన్ని నటించి శివాజీని విందుకు ఆహ్వానించాడు. శివాజీతో పాటు 9 ఏళ్ల పిల్లవాడైన సంభాజీ కూడా విందుకు వెళ్ళాడు. విందుకు వెళ్ళిన ఛత్రపతి శివాజీని, పిల్లాడైన సంభాజీని ఔరంగజేబు బంధించాడు. కొద్ది రోజులకే శివాజీ తన చాకచక్యంతో సంభాజీతో సహా బయటపడ్డాడు. సంభాజీ 10 ఏళ్ల వయసులోనే ఆమిర్ ప్రాంత రాజులను కలిసి రాజ్యపాలన ఎలా చేయాలి అని నేర్చుకున్నాడు. తన 10 ఏళ్ల వయసు నుండి పొరుగు రాజ్యాల రాజులను కలుపుకుంటూ వచ్చాడు. శివాజీ మహారాజ్కి 8 మంది భార్యలు. చివరి భార్య అయిన సోయిరాబాయికి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు రాజారాం. సంభాజీని పినతల్లి అయిన సోయిరాబాయి ఎంతగానో ద్వేషించేది. శివాజీ తదనంతరం తన కొడుకే రాజవ్వాలని సోయిరాబాయి కోరుకునేది. అందుకే శివాజీకి సంభాజీకి మధ్య వివాదాలు పెరిగేలా చేసింది. ఒకసారి సోయిరాబాయి మాటలు విని చెయ్యని నేరానికి సంభాజీని శివాజీ శిక్షించాడు. అక్కడి నుండి తప్పించుకున్న సంభాజీ మొఘలుల ఆశ్రయంలోకి వెళ్ళిపోయాడు. తన సొంత కొడుకు తనకు వ్యతిరేకంగా శత్రువులను ఆశ్రయించటం శివాజీ తట్టుకోలేకపోయాడు. కానీ మొఘలులు హిందువులను చిత్రహింసలు చేయటం చూసిన సంభాజీ మొఘలుల నుండి తిరిగి వచ్చి తన తండ్రి చెంతకు చేరి క్షమించమని కోరాడు. శివాజీ సంభాజీని మళ్ళీ దగ్గరకు తీసుకున్నాడు. కానీ కొద్ది కాలం సంభాజీని పహనాలా ఫోర్ట్లో ఉంచి తన కదలికలను గమనించేవాడు శివాజీ. శివాజీ మహారాజ్ మరణించిన సమయానికి సంభాజీకి 23 ఏళ్ళు. ఛత్రపతి శివాజీ మరణానంతరం ఆ రాజ్యాధికారం తన కొడుకుకే రావాలని సోయిరాబాయి ఎంతో ప్రయత్నం చేసింది. కానీ ప్రజల ఇష్టానుసారంగా సంభాజీ రాజ్యాధికారాన్ని చేపట్టాడు. సోయిరాబాయి కొడుకు రాజారాం చిన్నపిల్లవాడు కావడంతో తన రక్షణలో పెంచాడు సంభాజీ మహారాజ్. శివాజీ మరణించాడు. సంభాజీ రాజ్యాన్ని ఏలుతున్నాడు అని తెలిసిన ఔరంగజేబు మరాఠా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనే ఆశతో 4 లక్షల జంతువులతో 50 లక్షల సైన్యంతో దక్షిణ భారతదేశపు రాజ్యాలను ఒక్కొక్కటిగా ఓడిస్తూ సంభాజీ రాజ్యం మీదకు యుద్ధం చేయడానికి వెళ్ళాడు. సింహం కడుపున సింహం పుడుతుందని తెలుసుకోలేకపోయాడు ఔరంగజేబు. కోటను ముట్టడించి సంభాజీని ఓడించడానికి మొఘలులు 5 నెలల వరకు ప్రయత్నించినా ఫలితం లేదు. సంభాజీ చేతిలో మొఘలులు ఓడిపోయారు. ఇలా 3 సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఔరంగజేబు పోర్చుగీసు వారి సహాయం తీసుకొని మళ్లీ యుద్ధానికి వెళ్లారు. సంభాజీ మరియు అతని సైన్యం వారిని కూడా ఓడించింది. సంభాజీ మీద గెలవలేము అని తెలిసిన ఔరంగజేబు మరాఠా రాజ్యం మీద ఆశలు వదులుకున్నాడు. అన్ని మతాలను సమానంగా చూడాలన్న సంభాజీ బలవంతపు మత మార్పిడులను సహించేవాడు కాదు. ఒకసారి కులకర్ణి అనే వ్యక్తి సంభాజీ వద్దకు వచ్చి, నేను జన్మతః బ్రాహ్మణుణ్ణి. నన్ను కొంతమంది మొఘలులు బలవంతంగా మతమార్పిడి చేశారు. నాకు ఆ జీవితం నచ్చలేదు. నేను మళ్ళీ బ్రాహ్మణుడిగా మారాలనుకుంటున్నాను. కానీ నా తోటివారు అందుకు ఒప్పుకోవడం లేదు. నన్ను అసహ్యించుకుంటున్నారు.
నాకు మీరే దారి చూపించాలి అని వేడుకున్నాడు. అప్పుడు శంభాజీ కులకర్ణి తోటి బ్రాహ్మణులను పిలిపించి వారి ముందే కులకర్ణిని బ్రాహ్మణుడిగా మారేలా చేశాడు. శంభాజీని ఎదురుగా ఢీకొనే ధైర్యం ఔరంగజేబుకు లేదు. కానీ వెన్నుపోటు పొడిచి గెలవచ్చు కదా, అదే జరిగింది ఇక్కడ. శంభాజీ భార్య అయిన యేసుబాయ్ అన్న ఘనూజీ శ్రీంకే. తను కోరుకున్న ఉద్యోగం ఇవ్వలేదని ఘనూజీ శంభాజీ మీద పగాద్వేషాలతో రగిలిపోయాడు. అందుకే 1689లో శంభాజీ సంగమేశ్వర్లో ఉన్న విషయాన్ని మొఘల్ జనరల్ ముఖారా బుఖాన్కి తెలియజేశారు. ఆ సమయంలో శంభాజీ తక్కువ సైన్యంతో ఉన్నాడు. ఇదే సరైన సమయం అనుకొని మొఘల్ సైన్యం శంభాజీని తన మిత్రుడు కవి కైలాస్ని బంధించి తీసుకెళ్లారు. శంభాజీని అలా బంధించి తీసుకెళ్తున్న మొఘలులకి ఆయన ఒక సింహంలా కనిపించాడు. శంభాజీని బందీగా చేశారు. గాడిదపై ఊరేగించారు. రాళ్లతో పేడతో కొట్టి రాక్షసులలాగా ప్రవర్తించారు. శంభాజీని ఔరంగజేబు ముందు ప్రవేశపెట్టారు. ఔరంగజేబు శంభాజీతో ఇలా అన్నాడు: నిన్ను ప్రాణాలతో వదిలేయాలంటే మేము చెప్పిన షరతులు ఒప్పుకోవాలి. మొదటగా ఔరంగజేబు శంభాజీ కంటే శక్తివంతమైన రాజు అని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకొని మరాఠా రాజ్యాన్ని మొఘలులకు అప్పగించాలి. అలాగే నువ్వు ఇస్లాం మతంలోకి మారాలి అన్నాడు. కానీ అక్కడ ఉన్నది ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు ఛత్రపతి శంభాజీ మహారాజ్. అలా ఎలా ఒప్పుకుంటాడు? అందుకే ఇలా అన్నాడు: వెన్నుపోటు పొడిచి నన్ను సంకెళ్లతో బంధించి తెచ్చిన నిన్ను ఎలా సమర్థవంతమైన రాజుగా ఒప్పుకుంటాను? ఏం జరిగినా నా హిందూ ధర్మానికి, నా రాజ్య ప్రజలకు ద్రోహం చేయనని తెగేసి చెప్పాడు. దాంతో ఔరంగజేబు శంభాజీని కొట్టి గాయపరిచి ఆ గాయాలకు ఉప్పు కారం పట్టించేవారు. శంభాజీ నాలుకను కోసేశారు. కళ్ళు పొడిచేశారు. 40 రోజులు చిత్రహింసలు పెట్టి రోజుకో భాగాన్ని కట్ చేసేవాళ్ళు. రోజుకో శరీర భాగాన్ని కట్ చేస్తూ వారు పెట్టిన షరతులు ఒప్పుకోమని ఒత్తిడి చేసేవాళ్ళు. కానీ శంభాజీ అంత బాధలోనూ తన ధర్మాన్ని వీడలేదు. అలా చిత్రహింసలు పెడుతూ మార్చి 1, 1639లో తల నరికి చంపేశారు. హిందూ ధర్మం ప్రకారం శంభాజీకి దహన సంస్కారాలు జరగకూడదని ఔరంగజేబు భావించాడు. అందుకే శంభాజీని ముక్కలు ముక్కలుగా నరికి ఆ ముక్కల్ని పూణే దగ్గరలోని తలాపూర్ దగ్గర భీమా అనే నదిలో పడేశారు. కానీ మరాఠా ప్రజలు ఆ శరీర భాగాల్ని వెతికి హైందవ ధర్మం ప్రకారం దహన సంస్కారాలు చేశారు. అలా శంభాజీ మరాఠా ప్రజలకు భౌతికంగా దూరమయ్యాడు. కానీ వారి మనసులో ఎప్పటికీ నిలిచిపోయాడు. శంభాజీ చనిపోయిన తరువాత కూడా ఔరంగజేబు మరాఠా రాజ్యాన్ని ఆశ్రయించలేకపోయాడు. మరాఠా సైనికులు ఔరంగజేబును ఎదురిస్తూ వచ్చారు. ఇలాంటి వీరుల గురించి మన పాఠ్యపుస్తకాలలో తెలియజేయరు. భారతదేశాన్ని నాశనం చేయాలనుకున్న వ్యక్తుల గురించి గొప్పగా చదువుతున్నాం. మన దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఎందరో వీరులున్నారు. వారి చరిత్ర మనకు కనిపించదు. ఎందుకు? ఆలోచించండి.